పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా నేను వంకాయలని సాల్ట్లో కడిగేసుకుని ఇలా కట్ చేసి పెట్టేసుకున్నానండి. కాసేపు ఆరబెట్టేసుకుందాం ఒక 1 అవర్ పాటు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్యాన్లోకి కొన్ని నువ్వులు తీసుకుంటున్నానండి. నువ్వులు తీసుకొని కొంచెం ఎర్రగా అయ్యే వరకు వేపుకుందామండి, చిటపట్లాడే వరకు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి మనకి కారంకి సరిపడా డ్రై మిర్చి నేను యాడ్ చేశానండి. అలాగే వెల్లుల్లి యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాము లైట్గా. ఇక్కడ ఎండుమిర్చి తీసుకుంటూనే పచ్చడికి బాగుంటుందండి పచ్చిమిర్చి కంటే. లేదు అనుకుంటే మీకు గ్రీన్ చిల్లీనే తీసుకుంటాం, బట్ రెడ్ చిల్లీనే బాగుంటుందండి. అదే ప్యాన్లో నేను వంకాయలు కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేస్తున్నానండి. అందులోనే కొంచెం మెంతి కూడా యాడ్ చేశాను. కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకున్నానండి. చూడండి, మరీ ఫ్రై అయిపోవద్దండి, కొంచెం రెడ్ కలర్కి కొంచెం కలర్ షేడ్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి అలాగే ఫ్రై చేసుకున్న వంకాయ అండ్ డ్రై మిర్చి, వెల్లుల్లి, పచ్చి ఆనియన్ యాడ్ చేశానండి. నువ్వులు, మనం వేయించుకున్న నువ్వులు, కొంచెం జీలకర్ర, అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుందామండి. మనం మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం కచ్చా పచ్చగా అయ్యే వరకు చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాము. పోపు దినుసులు యాడ్ చేసేసానండి. అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర మన పోపులో వేసి బాగుంటుంది కదండి. ఇప్పుడు దీన్ని ఇందులోకి మీకు యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం లైట్గా లాస్ట్లో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ఇదండి మన వంకాయ పచ్చడి రెసిపీ. మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీకు నచ్చినట్లయితే please like my video and don't forget to subscribe my channel. Thank you. Bye bye.